హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ. అసలు ఏమాత్రం వంట రాని వాళ్ళు కూడా ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా చికెన్ పులావ్ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చికెన్ పులావ్ కోసం ముందుగా ఒక 1/2 కిలో రైస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను గ్లాసులో చూపిస్తున్న విధంగా ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ని తీసుకొని బాగా వాష్ చేసి కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఈ 1/2 కిలో రైస్కి ఇక్కడ నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ కోసం దీంట్లో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను. నిమ్మరసం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను పెరుగుని తీసుకోలేదు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మూత పెట్టి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందాక మనం చికెన్లో 1 స్పూన్ ఆయిల్ వేసాం కాబట్టి ఇక్కడ నేను 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత బాగా వేయించుకొని ఇప్పుడు దీనిలో కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయని తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి మీరు తినగలిగిన కారానికి తగినట్టుగా తీసుకోవాలి. ఇప్పుడు ఇవి మూత పెట్టుకొని ఉల్లిపాయ కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టమాటాలను తీసుకొని ఆ పీసెస్ని వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని టమాటా కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మగ్గడం కోసం కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు అంటే ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద స్పూన్తో ఈ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ని కూడా దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో దానికి డబల్ వాటర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకున్నాను. ఇలా కొంచెం సేపు అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వలన ఈ పులావ్కి టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాలు అయితే మన రెసిపీ రెడీ అయిపోయినట్లే. వాటర్ ఏమైనా ఇంకా ఉందేమో చెక్ చేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. అంతే, ఎంతో ఈజీగా ఈ చికెన్ పులావ్ని వంటరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా తక్కువ ప్రాసెస్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా వచ్చిన మన ఛానల్ని ఆదరించగలరు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.